నిర్మల్ జిల్లా ఖానాపూర్లో రాజకీయ సెగలు రేగుతున్నాయి. ఖానాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లకు చెందిన 5వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్లు పోసవ్వ, ఆమె కుమారుడు సతీష్ లను కాంగ్రెస్ నాయకులు అక్రమంగా కిడ్నాప్ చేశారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. క్యాంపులో ఉన్న తమ కౌన్సిలర్లను బలవంతంగా తీసుకువెళ్లారని ఆరోపిస్తున్నారు. వెంటనే తమ కౌన్సిలర్లను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. 26 నిన్న బుధవారం రోజు హైదరాబాద్ జవహర్ నగర్ నుంచి మా క్యాంప్ నుంచి మా అభ్యర్థి 5వ వార్డు కౌన్సిలర్ అయిన శ్రీమతి పోసవ్వను వారి కొడుకైన సతీష్ను అక్రమంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లినారు అని అక్కడి నుంచి మా సభ్యులు చెప్పారు. ఉన్న మిగతా సభ్యులు కావున బేషరతుగా మా అభ్యర్థిని మాకు అప్పగించాలి. రేపు 4వ తారీఖున ఆ సభ్యుల మద్దతుని మీరు ఓటులో నెగ్గుతామంటే చెల్లదు. రేపు మేము 4వ తారీఖు నాడు టీఆర్ఎస్ శ్రేణులు ఖానాపూర్ దిగ్బంధం చేస్తాము. ఏ కోసానా మీరు మా అభ్యర్థిని మాకు అప్పగించాలని కోరుతున్నాము. మేము హైదరాబాద్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఇస్తున్నాము. మీ పోలీసుకు మేము ముందు సమాచారం ఏంటంటే మీరు రేపు బందోబస్తు ఉంటారు కాబట్టి ఆ అభ్యర్థిని మాకు ముందే అప్పగించాలని కోరుతున్నాము. ఎటువంటిది ఏమో ప్రజాతీర్పును గౌరవిస్తున్నాము. మాకు 4 సీట్లు ఇచ్చారు, మేము 4 సీట్ల ప్రకారం నడుచుకుంటాము. మేము ఇలా అన్యాయంగా చేస్తారేమో మేము ప్రజాతీర్పులు ప్రజలతో ఉంటాము. భవిష్యత్తు చాలా ఉన్నది. ఇంకా మా నాయకుడు జాన్సన్ నాయకుడు సౌమ్యుడు, మా పార్టీ కూడా మంచి పార్టీ, మేమందరం నమ్మకంతో ఉన్నాము. మా నాయకుడు ఇప్పటికి గెలవలేదు కానీ ఒక సిస్టమ్ నేర్పింది మాకు, ఆ సిస్టమ్తో ఉంటాం. దయచేసి మీరు కూడా పోలీసు వాళ్ళు మేము ఒకటే చేయగలిగి కోరుతున్నాము. సార్ మీరు అనుకుంటే వాళ్ళ ఫోన్లు ట్రేస్ చేయొచ్చు, ఎన్ని ట్రేస్ చేయొచ్చు, మీరు ట్రేస్ చేసి ఆ అభ్యర్థి ముందు ఇస్తే మన ఖానాపూర్ శాంతిగా ఉంటుందని తెలియజేస్తున్నాము. ఏప్రిల్